హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ వీడియోలో కూడా మనం ఈ 3D వాల్యూమ్ అనే ఆప్షన్ ఎలా యూజ్ చేస్తారు. ప్రీవియస్గా మనం 2 లేయర్స్ పైన యూజ్ చేసాం, కానీ మల్టిపుల్ లేయర్స్ పైన ఈ పర్టికులర్ ఆప్షన్ యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే రిజల్ట్స్ ఎలా ఉంటాయి, అవుట్పుట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోని యాక్చువల్గా నేను ప్లాన్ చేశాను. సో ఈ డాక్యుమెంట్ క్లోజ్ చేసి ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో క్రియేట్ న్యూ డాక్యుమెంట్, ఫిట్ టు స్క్రీన్ ఇది. సో ఒక 3 లేయర్స్ క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ లేయర్ ఒక సింపుల్ గ్రేడియంట్ బ్లాక్ కలర్ ఇస్తున్నాను. దీంట్లో బెటర్ ఒక సింపుల్ సర్కిల్ ఇస్తున్నాను. ఓకేనా, ఫైన్, వైట్ కలర్. సో ఇంకొక లేయర్లో ఈసారి రివర్స్ ఇద్దాం. టేక్ ఎ న్యూ, ఈసారి వైట్ కలర్ ఇచ్చి ఈ లోపల ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఇద్దాం. ఓకేనా. సో బేసికల్గా మన రిక్వైర్మెంట్ ఏంటంటే మల్టిపుల్ లేయర్స్ ఉండాలి ఇక్కడ, అది డిఫరెన్స్. సో ఇది ఇది సెకండ్ లేయర్. ఈసారి థర్డ్ లేయర్లో కూడా అగైన్ బ్లాక్, ఈ మధ్యలో ఎనీ షేప్ డ్రా చేసుకొని వైట్ కలర్, జస్ట్ ఫర్ మన అండర్స్టాండింగ్ గురించి 3 లేయర్స్ యూజ్ చేస్తున్నాను నేను. ఈ బ్యాక్గ్రౌండ్లో ఎనీ గ్రేడియంట్, సో ప్రాబబ్లీ మనం బ్లాక్ అండ్ వైట్ ఇద్దామా. ఫైన్. ఇప్పుడు ఈ లేయర్స్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ లేయర్స్ అన్నిటినీ బ్యాక్గ్రౌండ్ హైడ్ చేశాను. ఈ లేయర్స్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ 3Dలో 3D వాల్యూమ్ సెలెక్ట్ చేసి క్రియేట్, అంతే, దట్స్ ఇట్. ఇట్స్ వెరీ సింపుల్. సో ఎస్ క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా 3 స్టెప్సే ఉంది ఈ ట్యూటోరియల్ యాక్చువల్గా. ఓకేనా. సో దీన్ని ఇప్పుడు రొటేట్ చేద్దాం. ఫస్ట్ కొంచెం కెమెరాతో సైజ్ తగ్గిద్దామా, ఇది మరి హెవీ అనిపిస్తుంది. దీన్ని కొంచెం పైకి మూవ్ చేద్దాం. ఈ ట్యూటోరియల్, ఈ టూల్స్ ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి మనం ఫస్ట్ ట్యూటోరియల్లో చూసాం యాక్చువల్గా. ఓకేనా. సో దీన్ని కొంచెం పైన పెట్టి, ఓకే, ఫైన్. ఈ గ్రిడ్ వద్దు నాకు, ఈ బాటమ్ సైడ్ ఈ పర్స్పెక్టివ్, ఈ గ్రిడ్ వద్దు అంటే Ctrl+H ప్రెస్ చేయండి, లేదనుకుంటే వ్యూలోకి వెళ్ళి ఎక్స్ట్రాస్ అనేది క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. ఓకేనా. ఇప్పుడు రొటేట్ చేయండి, చూడండి. సో ఇప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా. 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒకదానికి ఒకదానికి మధ్య ఉన్న డెప్త్. సో ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్, ఈ సెకండ్ ఆబ్జెక్ట్ ఎలా ఉంది చూడండి, ఇది థర్డ్ ఆబ్జెక్ట్. ఓకేనా, ఫైన్. సో ఇదే కాన్సెప్ట్ని యూజ్ చేసి ఇప్పుడు మనం ఫొటోస్ తీసుకుందాం. ఓకేనా, ఫైన్. సో టేక్ ఎ న్యూ డాక్యుమెంట్. సో సేమ్ కాన్సెప్ట్, డెల్ మానిటర్, ఒక 3 పిక్చర్స్ తీసుకుంటున్నాను. సో గో టు ఓపెన్. ఇక్కడ ఏమున్నాయి, దేవుడి బొమ్మలు పెడదామా. సో ఫస్ట్ ఈ గణేష్ కాపీ, ఇక్కడ పేస్ట్. ఈసారి ఇంకొక పిక్చర్ తీసుకుంటున్నాను. సో ఈసారి ఇది తీసుకుందామా. సో కాపీ, ఇక్కడ పేస్ట్. ఈసారి ఈ 2 అయిపోయినాయి. సో ఈసారి ఇది తీసుకుందాం. సో కాపీ, ఇక్కడ పేస్ట్. అలా ఎన్నైనా పెట్టుకోవచ్చు. సో ఈసారి లాస్ట్ మనం లక్ష్మిని తీసుకుందాం. సో కాపీ, పేస్ట్. సో సెలెక్ట్ ఆల్, విండోలో 3D, జస్ట్ మెష్, దట్స్ ఇట్, సింపుల్. సో లేయర్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి, మెష్ క్లిక్ చేయాలి. ఇప్పుడు దీన్ని కొంచెం సైజ్ తగ్గిద్దాం, ఇది కొంచెం హ్యూజ్ అనిపిస్తుంది నాకు. ఓకేనా, ఇది కొంచెం హ్యూజ్ అనిపిస్తుంది కాబట్టి సైజ్ తగ్గించేసుకొని కొంచెం దీన్ని పైన పెడదాం. ఫైన్. ఇప్పుడు Ctrl+H అంటే ఇది మీకు తెలుసు కదా, ఇప్పుడే చూసాం. ఎక్స్ట్రాస్తో ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నానంటే కొంచెం సైజ్ తగ్గించి రొటేట్ చేయండి. చూడండి, మీకు ఇక్కడేమో కనబడుతుందా. ఇప్పుడు ఫస్ట్ అంటే ఒక పిక్చర్లోంచి ఇంకొక పిక్చర్ కనపడుతుంది మనకి ఇక్కడ, రైట్. సో మనం ఏం చేద్దామంటే దీన్ని కొంచెం రైట్ సైడ్ మూవ్ చేద్దాం. ఇప్పుడు బెటర్, రైట్. సో ఈ బ్యాక్గ్రౌండ్లో ప్రాబబ్లీ ఒక సింపుల్ గ్రేడియంట్ ఇద్దాం. ఇప్పుడు చూడండి, ఫైన్. ఇప్పుడు చూడండి, 1 by 1 ఇక్కడ అన్ని పిక్చర్స్ 1 by 1 కనపడుతూ ఉన్నాయి, చూడండి. సో మనకి రీసెంట్గా టెంపుల్స్లో కూడా ఇలాంటి మనం చూస్తున్నాం. ఈ స్టిక్కర్స్, ఒక దేవుడు పిక్చర్ని కొంచెం స్లైట్గా యాంగిల్ చేంజ్ చేస్తే ఇంకొక పిక్చర్ కనపడుతుంది, కానీ దీని యొక్క మూమెంట్ని బట్టి మీకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, రైట్, ఇలా. సో ఇదండి 3D ట్యూటోరియల్ స్లిప్. ఇది ఇంకా క్లియర్ కనబడుతుంది, చూడండి. లక్ష్మిలోంచి శివుడిలోంచి ఇలా డెప్త్. ఓకేనా, మీరు రొటేట్ చేసే విధానం, ఇది ఇంకా బెస్ట్ వ్యూ. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 3D వాల్యూమ్ డెప్త్ అంటారు యాక్చువల్గా. అంటే దీనిపైన మీరు మంచి ఎక్స్పెరిమెంట్లు చేయొచ్చు మీ క్రియేటివిటీని బట్టి. బట్ బేసిక్ లాజిక్ని క్యాచ్ చేయగలిగితే ఎక్స్పెరిమెంటేషన్, మీ యొక్క క్రియేటివ్ థింకింగ్ని మీరు ఓన్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బేసికల్లీ వాల్యూమ్. ఓకే, 3D వాల్యూమ్ ఇన్
Photoshop. So thank you very much for watching Digital Vidya tutorials. Stay tuned.